హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇవి చూసారా అండి, చిలకడ దుంపలు. కొన్ని ప్రాంతాల్లో చిలకడ దుంపలు అంటారు, మేమైతే గెన్సుగడ్డలు అంటారు, మరి తెలంగాణలో వచ్చేసి కందగడ్డలు అంటారు. ఈ కందగడ్డలతోని ఎలా ఉడకబెట్టుకోవాలో మీకు తెలుసా అండి? వాటర్ పోసి అస్సలు ఉడకబెట్టుకోవద్దు, చప్పగా ఉంటాయి. ఈ కందగడ్డలను, చిలకడ దుంపలను, అలాగే గెన్సుగడ్డలను ఏ విధంగా ఉడకబెట్టుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. మన ఛానల్లో చాలా రకాల గెన్సుగడ్డలు ఉడకబెట్టే విధానము, అలాగే పులుసు, తర్వాత పచ్చడి కూడా చేశాను. ఈ గెన్సుగడ్డల పచ్చడి కింద వీడియో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసుకుని ఇలాగా కుదేసుకోవాలి, పైకి కిందికి కుదేసుకున్న తర్వాత స్టవ్ మీద ఈ గిన్నెని తీసుకుపోయి స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకుపోయి స్టవ్ మీద పెట్టేసుకొని దీనిపైన ఒక నీళ్ళ మూతను ఉంచేసుకోవాలి. ఆ ఆవిరితోనే ఈ కందగడ్డలు ఉడకాలండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా నీళ్లు పోసుకోవాలి. మీకు ఇంకా స్వీట్గా కావాలి కందగడ్డ అనుకుంటే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. నేను చక్కెర వేస్తున్నాను. చూడండి, ఒక టేబుల్ స్పూను చక్కెర వేసుకొని ఈ విధంగా పైకి కిందికి కుదేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా చేయండి, చాలా అద్భుతంగా సూపర్గా టేస్టీగా ఉంటాయి ఈ కందగడ్డలు ఉడకబెట్టుకునే విధానం. ఇప్పుడు నీళ్ళ మూత పెట్టేసుకొని నీళ్ళు ఆవిరయ్యేంత వరకు చక్కగా ఉడకపెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా చేయండి. చూసేద్దామా? వావ్, చూడండి, గెన్సుగడ్డలు, కందగడ్డలు, చిలకడ దుంపలు చక్కగా ఉడికిపోయాయి కదా. వావ్, ఇదేనండి ఉడకబెట్టుకున్న విధానం. వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చిలకడ దుంపల పచ్చడి కూడా కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. బాయ్.